భద్రావతి సేనాపతి మాటల ద్వారా వల్లి భద్రావతి కుట్రను తెలుసుకున్న ప్రేమ ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా స్టోరీ అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రేమ అయితే ఎక్కడికక్కడ ధీరజ్ గురించి ఆలోచిస్తూనే ధీరజ్ నన్ను దూరం చేసుకోవాలని అనుకోవడం ఏంటి, అసలు ధీరజ్ నా గురించి ఇలా ఆలోచించడం ఏంటి, ఎందుకు నన్ను ఈ రకంగా అందరి ముందు అవమానాలు పాలు చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది ప్రేమ. ఈలోపు వల్లి వచ్చి ఇక క్లాస్కి వెళ్తున్న ప్రేమను కదిపి మరి నువ్వు ప్రశాంతంగా డైవర్స్ ఇచ్చేసేయ్, ధీరజ్ తోటి నీకు ఎటువంటి గొడవ ఉండదు. ఇన్ని రకాలుగా అవమానాల పాలు చేసిన ధీరజ్ను నువ్వెందుకు జీవితాంతం మొయ్యాలి అని చెప్పేసరికి ఇక ఆలోచనలో పడుతుంది ప్రేమ. అలా ఆలోచనలో పడి ఏంటేంటి మళ్ళీ ఒకసారి చెప్పు అంటుంది. నేను అదే చెప్తున్నాను సెల్లాయ్, శుభ్రంగా ధీరజ్కి విడాకులు ఇచ్చేసేయ్ అనుకో, ఇచ్చావనుకో ఈ గొడవ ఏంటి ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. ధీరజ్ ఇంటి మీద పగబట్టే పని కూడా ఉండదు అని అనేసరికి వల్లి చెంప చల్లుమని పగలగొట్టి, చూడు నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నిన్నేమి వెధవ సలహాలు నేను అడగలేదుగా, ఎవరు ఇమ్మన్నారు, అయినా నీకెందుకు, నేనేం చెయ్యాలో నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వు ఇన్ని రకాలుగా తప్పులు కుట్రలు చేస్తే నిన్ను వదిలేస్తానని చందుబావ అంటే వద్దని చెప్పి మేము అందరం కూడా ఆపం. మేము కూడా చందుబావకి చెప్పి నీకు విడాకులు ఇప్పించేయమంటావా అని చెప్పేసి అంటుంది ప్రేమ. దాంతో ఒక్కసారిగా అది కాదు సెల్లాయ్ అంటుంది. నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. నర్మదక్క దగ్గర వేసిన వేషాలు నా దగ్గర వేయకు. ఇంకా తనైనా మంచిగా ఆలోచిస్తుంది కానీ నా సంగతి తెలుసుగా అనుకుంటూ ఉంటారు కదా, మీ బ్యాచ్ అందరూ కూడా పొట్టి మిరపకాయ అని చెప్పేసి ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. నన్నే చెంప మీద కొడతావా ప్రేమ, ఇక నిన్ను వదిలే ప్రసక్తియే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరిని కలవనివను అనేసి వల్లి అంటూ ఉంటే, ఏడ్సావులే నీ బొంద అని చెప్పేసి వినబడుతుంది. చుట్టూ చూసేసరికి ఎవరు కనిపించరు. ఇక నా మైండే నాకు చెప్తుందా ఏంటి అనుకుంటూ వల్లి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్లో అందరూ కూడా పిక్నిక్కి, అదే కొంచెం మనందరం కలిసి టూర్ వేద్దామని చెప్పేసి అనుకుంటారు. అనుకునేసరికి టూర్ కంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడం తన వల్ల అవుతుంది. కానీ ధీరజ్కి చెప్పకుండా టూర్ కంటే అమ్మో అది మామూలు విషయం కాదనుకుంటూ, కానీ వాడికి చెప్పకుండానే వెళ్ళాలి. చెప్పాల్సిన అవసరం ఏముంది, వాడి దగ్గర నేను ఏమైనా ఉంటున్నానా, ఇప్పుడు లేదు కదా అని అనుకుంటూ ఇక ప్రేమ సరే చెప్పకుండానే వెళ్ళిపోతానని చెప్పని అనుకుంటుంది. అలా అనుకున్నటువంటి ప్రేమ ఇక క్లాస్ అయిపోయిన తర్వాత బయలుదేరేసరికి ధీరజ్ చూస్తాడు. ప్రేమ ఒక్కసారి నేను చెప్పేది వినవా ప్లీజ్, నేను ఏది కావాలని చేయలేదు ప్రేమ, నీతో మాట్లాడే అవకాశం కోసమే నేను గుడికి వచ్చాను. ఇన్ని రకాలుగా ప్రయత్నించినా నీ దగ్గర నుంచి ఆ అవకాశం నాకు దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు కూడా సడన్గా నిన్ను ఆపుదామని చెయ్యి పట్టుకున్నా తప్ప నిన్నేదో చెయ్యాలని కాదు ప్రేమ, నలుగురిలో నిన్ను అవమానించాలని, అంతకంటే కాదు. ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోవా ప్లీజ్ అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ మాటల్ని వినిపించుకోకుండా ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటే, ఏ ప్రేమ ఏంటి టూర్కి వస్తున్నావా అని చెప్పని అడిగితే, ఒకరోజు వెళ్ళేది కూడా పెద్ద టూరేనా, వస్తున్నాను అంటుంది. అదేం ప్రేమ కనీసం వెళ్ళానా, నన్ను అడగలేదు. నువ్వు ఎవరివి, నేను నిన్ను ఎందుకు అడగాలి, నేనేమైనా నీ పెళ్ళాన్నా, కాదని చెప్పావు కదా, ఇంకేంటి అంటే, ప్రేమ ప్లీజ్ ఇంకా వదిలేవా, అదే విషయాన్ని పట్టుకొని వేలాడతావా అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అనేసరికి వదలనురా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఆ మాట అనడానికి నీకు ఎంత ధైర్యంరా, నేను నీ పెళ్ళాన్ని కాదా, ఎవతిరా నీ పెళ్ళం, మరి చూపించరా ఎవతి నీ పెళ్ళాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఒసే రాక్షసి, నువ్వు తప్పు ఎవరన్నారే, నా జీవితానికి కనీసం ఏ లవ్లోనైనా పడి పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి కూడా ఇవ్వలేదు. మా అమ్మ ఇలా చెప్పింది, 4 అడుగులు వేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను, అది ఇదే కదా నా పెళ్ళికి జరిగినటువంటి పని, మరి ఇంకేముంది నా మొహానికి అంటూ ఉంటాడు. ప్రేమ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇక గబగబా ఇంటికి బయలుదేరుతుంది. ఇక ప్రేమకి ఎంత మాట్లాడినా అనవసరమని, ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు ప్రేమ అంటాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా అంటే, చూద్దాం గాని అని చెప్పేసి ఇక ధీరజ్ అంటాడు. వీడు ఏం చేయబోతున్నాడు అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు వీడు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు అనేసి ఆలోచిస్తూ, ప్రేమ అయితే ఇక అసలు ముందు అత్త, నేను ఇంకా నాన్నని టూర్కి వెళ్ళాలనే విషయం గురించి మాట్లాడాలి.
అడగాలి అని అనుకుంటూ గబగబా ఇక భద్రావతితో మాట్లాడడానికి వచ్చేసరికి అప్పుడే భద్రావతి, సేనాపతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం ఎందుకులే బాగోదేమో అని అక్కడే నిలబడిపోతూ కాఫీ పెట్టుకుందామా అనేసి ఆలోచిస్తూ ఉండగానే, "ఏంటి సేన, ఏంటి నువ్వు?" అనేది అంటే, "అక్క, అవునక్క, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజున మనకి తెలిసే మనం ఇంటికి వెళ్ళి ఏమీ తెలియనట్టుగా కళ్యాణ్ గాడి గురించి ధీరజ్ నోటితో ధీరజే మాట్లాడేలా చేశామని, ఆ గొడవ అంతటికీ కారణం మనమేననే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమకు తెలియకూడదు. అక్క, అలా తెలిసిందంటే మాత్రం జీవితంలో మళ్ళీ మన గుమ్మం తొక్కదు" అని అంటూ ఉంటే, "నేను ఇంత జాగ్రత్త పడుతుంది దేనికిరా?" దానికి మంచిగా చెప్తున్నట్టే చెప్తూ దాన్ని ధీరజ్‌కి దూరం చేస్తూ వస్తుంది. దేనికి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏమైనా సరే అది మాత్రం ఖచ్చితంగా అది మాత్రం మన ఇంట్లోనే ఉండాలి. నా మేనకోడలు నా చెల్లెల్లాగా కష్టాలు పడకూడదు. వాడు ఎంత మన ఇంటి ముందు ఇల్లు తీసి పెట్టినా, నా చెల్లెలు ఎన్ని కష్టాలు పడుతుందో నేను చూస్తూనే ఉన్నాను కదరా! అలాంటిది ఇప్పుడు నా మేనకోడలు కూడా కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు. కనీసం ఒక కారు కొనుక్కోలేని వాడికి, గతి లేని వాడికి ఇది పెళ్లి చేసుకోవడం ఏంటో అనుకున్నాను. కావాలని ఆ రోజున పెళ్లి చేసుకుని దాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. దానికి వేరే దిక్కు తోచక చచ్చినట్టు వాళ్ళ గుమ్మంలో అడుగుపెట్టింది. అంతే తప్ప లేకపోతే అది ఎందుకు వెళ్ళేది? వల్లి వచ్చి మనకి ఇదంతా చెప్పబట్టి సరిపోయింది. లేకపోతే జీవితాంతం ఇది నిజంగా ప్రేమించింది ధీరజ్ గాడినే అనేసి చెప్పేసి మనం అనుకునేవాళ్ళం. కళ్యాణ్ గాడిని ప్రేమించి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు దాన్ని అదునుగా తీసుకొని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ప్రేమకు చెప్పాం కానీ, బుజ్జమ్మ నిజంగానే మన ఇంటి పరువు గురించి ఆలోచించి ఆ పని చేసింది. అలా అని చెప్పి బుజ్జమ్మను మనం సమర్థించలేం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే వీళ్ళకి ముందే కళ్యాణ్ గురించి తెలిసే వల్లి ద్వారా తెలుసుకొని పని కట్టుకొని ఈ నాటకాన్ని ఆడారన్నమాట అని ప్రేమ అనుకుంటుంది. అనుకున్న తర్వాత గదికి వెళ్ళిపోతుంది. పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. "ఇంత కుట్ర ఎందుకు చేశావు అత్త? నాతో మాట్లాడినట్టయితే నేనే నీకు వివరంగా చెప్పేదాన్ని. ప్రేమలో ఉండి ధీరజ్‌ని ప్రేమలోకి దింపి నేనే ఇప్పుడు ధీరజ్ లేకపోతే బ్రతకలేని పరిస్థితికి వచ్చేశాను. అలాంటి నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఇంతలా బాధ పెడుతున్నావు. ఏంటత్తా ఇది?" అని మనసు కష్టపెట్టుకొని బాధపడుతూ ఉంటుంది ప్రేమ. అలా నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికి ఇక తన గదిలోకి వచ్చిన ధీరజ్‌ని చూసి షాక్ అయిపోతుంది. ప్రేమ షాక్ అయి అరవబోతూ ఉంటే ధీరజ్ దగ్గరగా వచ్చి ప్రేమ పెదాలను తన పెదాలతో అదిమి నిదానంగా, సున్నితంగా చాలా దగ్గరగా ఒక ముద్దు పెట్టేస్తాడు. ఇక అంతే, ప్రేమ సైలెంట్‌గా అలా కూర్చుండిపోతుంది. ప్రేమని కదిపి, "ఏయ్! ఏంటి అలా కూర్చొని ఉండిపోయావు? అంటే ఏంట్రా నువ్వు? ఏం చేశావు ఇప్పుడు?" అని అంటే, "అక్కడ ఉన్నప్పుడు చెయ్యాల్సింది. నేను ఇక్కడి దాకా కూడా వచ్చి ఉండే దానివి కాదు" అని అంటే, "ఏంట్రా ఇలా ఎమోషనల్‌గా నన్ను లాక్ చేద్దామనుకుంటున్నావా?" అని అంటే, "ఏయ్! ఇది ఎమోషనల్ ఏంటి? లవ్ మనిద్దరిది. మధ్య ఉన్న ప్రేమ. ఇది మన ఇద్దరి భార్యాభర్తల బంధానికి గుర్తు. ఈ భార్యాభర్తల బంధానికి నీవు వేసినట్టే నువ్వు అక్కడి నుంచి కదిలి ఇక్కడికి వచ్చేదానివి కాదు. వచ్చినా ఇన్ని రోజులు ఇక్కడ కూర్చుని దానివి కాదు. వల్లి వదిన చూడు, వెళ్ళిన 2 రోజులకి పరిగెత్తుకు వస్తుంది. నర్మద వదిన చూడు, అసలు వెళ్ళనే వెళ్ళదు. ఎందుకే నువ్వు మాత్రం ఇలా పరుగులు పెడుతుంది? ఈ ఒక్కటి మనిద్దరి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోతే, ఆ అడ్డుతెరని మనం తీసేస్తే అప్పుడు నువ్వు చచ్చినట్టు నా దగ్గరే ఉంటావు" అంటాడు ధీరజ్. "ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చిగా ఉందా?" అంటే, "పిచ్చి పిచ్చిగానే ఉంది. ఇంటికి వచ్చేయివే ప్రేమ, చాలా పిచ్చెక్కిపోతుందే. మన ఇంట్లో మన గదిలో మన మంచం మీద కూర్చొని మనం ముచ్చట్లు చెప్పుకుందాం. ఇక్కడ ఎందుకే? ఎవరు వస్తారో ఎవరు అంటూ టెన్షన్ పడుతూ అంటే, నేనే రేపు వచ్చేద్దాం అనుకుంటున్నాను" అంటుంది. "ఏంటి నువ్వు చెప్పేది? నిజమా?" అంటాడు. "అవును. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలిసిపోయింది" అంటే, "ఎలా జరిగింది?" అనగానే, "మా అమ్మ, అదే మా నాన్న, మా అత్త ఆల్రెడీ వల్లి ద్వారా అసలు విషయం తెలుసుకొని మన ఇంటికి వచ్చి కావాలని గొడవంతా చేశారంటే." "వల్లి ద్వారానా?" అంటే, "అవును. వల్లి అక్కే వచ్చి వీళ్ళకి ఆ విషయం చెప్పిందంట" అని చెప్పేసరికి, "ఓహో! దీనికంతటికీ వెనకాల వదిన గారు ఉన్నారన్నమాట. ఆవిడ గారిని జాలి తలవడం కూడా తప్పేనే బాబు" అని చెప్పేసి అంటాడు ధీరజ్. "అయితే ఇక రేపు మార్నింగ్ వచ్చేస్తున్నావుగా?" అంటే, "వచ్చేస్తానురా" అంటుంది. "ఇక రాకపోతే రేపు రాత్రికి వచ్చి ముద్దు కాదు కదా నిన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఆపడం నీ వల్ల అంతకంటే కాదు" అని అంటాడు. ఆ మాటలతో ముసిముసి నవ్వులతో సిగ్గు మొగ్గలేస్తున్న ప్రేమ మొహం చూసి గట్టిగా బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి
బాయ్ అంటూ వెళ్ళిపోతాడు. ధీరజ్ ఇక ఉదయాన్నే లేచిన ప్రేమ గోలగోల రచ్చరచ్చ చేస్తూ ఉంటుంది. ఏమైంది అంటే, అన్నీ విసిరేసి పడేసి మీరందరూ కూడా కలిసి కుట్ర చేసి నన్ను నా భర్త నుంచి విడదీసి ఇంటికి తీసుకొచ్చారు కదూ అనేసి అరుస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భద్రావతి సేనాపతి. అయితే ఇక అక్కడి నుంచి అత్తగారింటికి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ. గేట్ దగ్గర నిల్చొని ప్రేమకు చెయ్యి అందించి ఇంట్లోకి తీసుకెళ్తూ బాయ్ భద్రం అంటారు ధీరజ్. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.